మాది సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలం రాగిమేకలపల్లి పాలసముద్రం పంచాయతీ వై లక్ష్మీనారాయణ నేను నిన్న జరిగిన జవాన్ చేసిన వీడియోలో మా తాతల ఆస్తి అది అతను కబ్జా చేశానని చెప్తున్నాడు. అదంతా కబ్జా చేసిన ఆస్తి కాదు ఏదైతేనో మా తాతల ఆస్తి పూర్వీకుల ఆస్తి అది. మా నాన్నగారు అయిన మా తాతకి 2 కొడుకులు వై సుబ్బరాయప్ప వై కిష్టప్ప అని సర్వే నంబర్ 11లో 10 ఎకరాల 13 సెంట్లు ఒకటి, సర్వే నంబర్ 2లో 1 3 ఎకరాల 20 సెంట్లు ఒకటి. కాకపోతే మా తాతల ఆస్తులు మా నాన్నగారికి సమాన భాగాలు చేశాడు. కానీ దాంట్లో ఎవరు ఎక్కడని చిత్రంలో పెట్టుకున్నా భాగ పరిష్కారాలు కానీ విభాగాలు కానీ భారీకథలు కానీ చేసుకోవాలి మా నాన్నగారు. కానీ భారీకథలు చేసుకోకుండా కూడా మా చిన్న నాయన కిష్టప్ప తన కుమారులకి తన పేరు మీద జాయింట్ ప్రాపర్టీగా ఉన్న భూమిని తన కుమారులకి రిజిస్ట్రేషన్ చేశాడు. ఎందుకు చేయించామని మేము అడిగినందుకు గొడవ పడినాము. ఆ గొడవలో కూడా 2 మీద కేసులు అయితే ఉన్నాయి లేదండి. కాకపోతే ఆ గొడవలో మా నాన్న సుబ్బరాయప్పని వాళ్ళ నాన్న కట్టి తీసుకొని కొట్టినందువలన అతను ఫ్రాక్చర్ అయ్యి అతను హాస్పిటల్లో జాయిన్ చేసి 1 మంత్ హాస్పిటల్లో ఉండి లాస్ట్కి చనిపోవడం కూడా జరిగింది. మా వదిన గంగరత్నమ్మ అన్న మా అన్న మూగప్ప మా వదిన గంగరత్నమ్మ ఆమెకు కూడా రాళ్ళతో విసిరింటే రాళ్ళతో కొట్టింటే ఆమె బ్యాక్ బోన్ అంతా ఫ్రాక్చర్ అయింది. ఆమెకు కూడా సర్జరీ చేయించాము. ఆమె కూడా 3 lakhs 4 lakhs పెట్టి ఆపరేషన్ చేయించాము. కానీ అతనంతా నిన్నంతా బోగా చెప్పి ఊరికైనా పొలిటికల్ పవర్ ఉపయోగించుకొని అతను నా ఎందుకు జవాను నేను జరుగుతుందని చెప్పి అతనంతా ఫేక్ న్యూస్ ఇచ్చిపోయినాడు. కాకపోతే మా పిత్రాది సమస్య ఇది. మాకు 2కి సమాన భాగాలు ఉన్నాయి. కానీ అతను ఏం చేస్తున్నాడంటే 10 ఎకరాల్లో 5 ఎకరాల్లోకి రోడ్డు చెక్ మందులు పెట్టేసి అతనే స్వాహా చేసుకొని ఆయనే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అందుకు మేము అడిగినందుకు ఊరికైనా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మా భూమి అంతా కబ్జా చేశారు వైసీపీ నాయకులు అని చెప్పి ఫేక్ న్యూస్ ఇచ్చాడు. అదంతా ఫేక్, అన్నదమ్ముల సమస్య, ఇదంతా కుటుంబ సమస్య. ఇది మా తాతగారు ఆస్తి. ఇది ఆల్రెడీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న వల్ల మేము కోర్టు కూడా వేసాము. ఓఎస్ నెంబర్ కూడా పడింది. ఓఎస్ నెంబర్ 22లో పడింది, 175/22 ఓఎస్ నెంబర్ కూడా కోర్టులో కేసు నడుస్తుంది. అది కలెక్టర్ గారు కూడా ఈరోజు అధిపూర్వకంగా మనవి చేసుకున్నాము. సార్ కూడా స్పందించాడు. మాకి అధికారులతో పంపించి న్యాయం చేస్తానని చెప్పినాడు కూడాను. సరేలే అని చెప్పినాము. అది మీరు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారును, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మా సవితమ్మ మినిస్టర్ సవితమ్మ గారు కూడా స్పందించి మాకు న్యాయం చేయాలని రైతు విభాగంగా నేను మనవి చేసుకుంటాను. మేము రైతులు దాంట్లోనే బతుకుతున్నాం మేడం. మేము ఎక్కడ వేరే ఆలోచన అయితే అతనైతే జాబ్ చేస్తున్నాడు, అతను పోషించుకుంటాడు ఆ కుటుంబాన్ని. మేము జాబ్ చేసే తప్ప మా పిల్లల్ని చదివించుకోలేము, కుటుంబాన్ని కూడా పోషించుకునేంత శక్తి మాకు లేదు మేడం. మేము చేస్తున్నా దాంట్లో వ్యవసాయం చేస్తున్నాం రైతులు. మేము వేరే ఆఫీసర్లు కూడా కాదు మేడం. కానీ దాన్నే కబ్జా చేసి ఆయన చౌడేసైన అతను వాళ్ళ నాన్నతో రిజిస్ట్రేషన్ చేయించుకొని మా మీద లేనిపోయిన అబండాలు అనేసి ఇలా సృష్టించి చేశారు మేడం. మాకు 2కి సమాన భాగాలు పెట్టి ఆ రోడ్డుకి ఉన్న 10 ఎకరాల్లో 2కి సమానంగా వస్తుంది రోడ్డుకి భాగాలు చేస్తే. కానీ అతనంతా 5 ఎకరాల్లో రోడ్డుకే చేసుకున్న వల్ల మేము అబ్జెక్షన్ చేశాము. దాన్ని ఊరికైనా కబ్జా చేశాడని పొలిటికల్ పవర్గా ఉపయోగించుకొని అదంతా చేశాడు మేడం. థ్యాంక్ యూ. మీరే న్యాయం చేయాలని కోరుచున్నాను. వాళ్ళు చేసుకున్న రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా మా దగ్గరే ఉన్నాయి. కావాల్సింటే చూపిస్తాను. ఇగో కలెక్టర్ గారికి ఇచ్చిన అర్జీ ఇది కోర్టులో అప్పీల్ చేసిన నోటీస్ కూడా ఇగో మా దగ్గరే ఉన్నది. అన్ని ప్రాసెస్ జరుగుతున్నా కూడా ఆయన అబద్ధపు మాటలు చెప్పి చేస్తున్నాడు. ఇవన్నీ మాకు న్యాయం చేయాల్సిన కలెక్టర్ గారిని కానీ, ఎంఆర్ఓ గారిని కానీ, ఏడీ మేడం కానీ మనవి చేసుకుంటున్నాము.